Hi friends, welcome back to my physics channel. In this short video, we will discuss a small PV graph problem. Board mein chudandi. This is a PV graph. Okay. The question is, from the graph PV, which is the correct one adugutunnadu. ఈ గ్రాఫ్ లోంచి ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. 1 Q1 greater than Q2, B Q2 greater than Q1, C Q1 is equal to Q2, D none. సో ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ ఇచ్చాడు. A to B, A is the initial point, B is the final point. ఏ నుంచి బీకి వర్క్ డన్ అయింది Q1 హీట్, అలాగే ఏ నుంచి బీకి ఈ డైరెక్షన్లో 2 ప్రాసెస్ అయింది. ఇదో ప్రాసెస్. ఇక్కడ హీట్ Q2, ఇక్కడ హీట్ Q1. ఇక్కడ వరకు W1 అనుకుందాం, ఇక్కడ వరకు W2 అనుకుందాం. నౌ ఫ్రమ్ దిస్ గ్రాఫ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ విచ్ వన్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ కరెక్ట్. స్టార్ట్ చేద్దామా? సో యూజ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. dq is equal to w plus du. ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్లో ఏ టు బి దిస్ ఈజ్ 1. ఓకే, ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. అలాగే ఇటు నుంచి వెళ్ళడానికి యూ కెన్ గో ఫ్రమ్ దిస్ వే, ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్. అంటే ఫ్రమ్ దిస్ గ్రాఫ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. డియు ఈజ్ కాన్స్టెంట్, అంటే డియు ఈజ్ సేమ్, ఇంటర్నల్ ఎనర్జీ సేమ్ ఫర్ దిస్ ప్రాసెస్ అండ్ దిస్ ప్రాసెస్. సేమ్ అయినప్పుడు యూ కెన్ యూజ్ దిస్ వన్, ఇట్ ఈస్ కాన్స్టెంట్. దేర్ ఫోర్ డిక్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు డబ్ల్యూ. ఓకేనా? అంటే డిక్యూ ప్రపోర్షనల్ డబ్ల్యూ అంటే మోర్ వర్క్ మోర్ హీట్. సో మోర్ వర్క్ ఎలా వస్తుంది? ఇక్కడ ఏరియా అండర్ ద కర్వ్. ఎవరి ఏరియా ఎక్కువ ఉంది? యూ కెన్ సీ దిస్ వన్. దిస్ ఏరియా ఈజ్ మోర్, యూ కెన్ సీ దిస్ ఏరియా ఈజ్ మోర్ దెన్ దిస్ ఏరియా. ఓకే, సో వాట్ ఎవర్ ఏరియా అంటే ఏబిసిడి, యూ కెన్ సీ హియర్ ఏబిసిడి ఏరియా ఈజ్ మోర్ దెన్ ఏఈబిసిడి. చూడండి ఈ కర్వ్. Okay, ABCD area is more than AEBCD. Okay, from our concept. సో ఈ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఈ వర్క్ ఎక్కువ ఉంటుంది. వర్క్ ఎక్కువ అంటే ఏమవుతుంది? హీట్ విల్ బి మోర్. సో విచ్ హీట్ విల్ బి మోర్? ఇన్నిటిలోని Q1 విల్ బి మోర్. సో Q1 విల్ బి గ్రేటర్ దెన్ Q2. ఓకేనా? సో దేర్ ఫోర్ ద ఫస్ట్ వన్ విల్ బి రైట్ అవుట్ ఆఫ్ ద ఫోర్. చూడండి, Q1 greater than Q2, Q2 greater than Q1, Q1 is equal to Q2, D none of these. So very simple అనమాట ఇది, అర్థమవుతుందా? అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ ద ఫార్ములా దిస్ వన్. dq minus w is equal to dq minus w. That is dq1 minus w1 is equal to dq2 minus w2. Because d is equal to constant. Therefore, it is already greater మనకి from the area under the curve. So this is greater than this one. Okay na? So therefore, Q1 will be greater than Q2. Very clear. Okay na? Again, we will meet in the next video.